నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గుంటూరు జీజీహెచ్ లో పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. 100 కోట్ల విరాళం సమకూర్చిన గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులకు సీఎం అభినందన. మంత్రి పార్థసారథిపై వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ బీసీ ఐక్యవేదిక నేతలు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ్యోతిరావు పులే విగ్రహం నిరసన చేపట్టిన బీసీ నేతలు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య సవాల్. ఉర్దూ పాఠశాలల అభివృద్ధిలో ఉర్దూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ పాత్ర కీలకం. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదాలలో కల్తీపై చర్చించేందుకు ధైర్యం ఉంటే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య సవాల్ విసిరారు. సిట్ విచారణలో రైట్ హ్యాండెడ్గా దొరికిన కల్తీ దొంగలు ప్రభుత్వంపై నిందలు వేస్తూ రెచ్చిపోతున్నారని, తప్పు చేసిన వారికి ఎదురుదాడి చేయడం తప్ప మరో మార్గం ఏముంటుందన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పుకు దేవదేవుని సన్నిధిలో పశ్చాత్తాపం చెందాలని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య గురునానక్ కాలనీలోని విజయవాడ ఎంపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లడ్డూలో పాలచుక్క కొనని కంపెనీల నుంచి రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యి సరఫరా చేసి దేవుని సొమ్మును లూటీ చేశారని, సిట్ దర్యాప్తులో తేలితే తేలికుట్టిన దొంగల్లా నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిట్ తేల్చిందంటూ డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారని అన్నారు. 59,71,000 కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూల తయారీ పాపం మీది కాదా అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో దొంగలు మాట్లాడుతున్నారు. ఏ నేరానికైతే పాల్పడ్డారో ఆ నేరగాళ్ళు మాట్లాడుతున్నారు. సిట్ దర్యాప్తులోను, ఏసీపీ దర్యాప్తులోను చేతులారా దొరికిన దొంగలు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన దొంగలు ఈ తిరుపతి కల్తీ నెయ్యి లడ్డూ వ్యవహారం మీద మాట్లాడుతున్నారు. దొంగలు మాట్లాడుతున్నారు కాబట్టే దొరలు రావాల్సి వచ్చింది. వాళ్ళకి సమాధానం చెప్పాలి. దొంగలకు దొరలు సమాధానం చెప్పకపోతే దొంగతనానికి చట్టబద్ధత వచ్చేస్తుంది. అంటే దొంగతనం చేయొచ్చు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అని ఒక సంకేతం పోతుంది. మనకి తిరుపతి కొండ తెలుసు. ఆ కొండ మీద ఉన్న దేవదేవుని యొక్క వైభవం మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్కి తిరుపతి దేవదేవుడు, కలియుగ వైకుంఠుడు ఒక మహాభాగ్యం, ఒక వరప్రసాదం. గోదావరి నదిలా, కృష్ణమ్మ పరవళ్ళులా ఈ తెలుగుగడ్డ మీద ఆ భగవంతుడు వెలిశాడు. ఆ భగవంతుడి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న భక్తులతో పాటు దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 140 కోట్ల మంది శ్రీరామ్ స్కూల్ గత 18 సంవత్సరాలుగా విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అని, విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలిగించే విధంగా స్పోర్ట్స్ మీట్ను నిర్వహించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాలల సంఘం చైర్మన్ వి సుందర్రామ్ అన్నారు. విద్యార్థులలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా, విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలిగించే విధంగా స్పోర్ట్స్ మీట్ను నిర్వహించడం మాధవాహం అన్నారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న శ్రీరామ్ స్కూల్ అంచెలంచెలుగా మరింత ఎదగాలని, శ్రీరామ్ స్కూల్ విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.
విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ స్కూల్ నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నందు స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా ప్రారంభించింది. స్పోర్ట్స్ డే వేడుకలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాలల సంఘం చైర్మన్ వి సుందర్రామ్, శ్రీరామ్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్, డైరెక్టర్ మాధురిలతో కలిసి పాల్గొన్నారు. ముందుగా జెండాను ఆవిష్కరించి జ్యోతిని వెలిగించి క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాలల సంఘం చైర్మన్ వి సుందర్రామ్ మాట్లాడుతూ శ్రీరామ్ స్కూల్ 18 సంవత్సరాలుగా విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని, విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలిగించే విధంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రైవేట్ పాఠశాల నందు 1 గంట పాటు క్రీడలకు కేటాయించాలనే ఉద్దేశంతో జీవో జారీ చేసిందని, కానీ శ్రీరామ్ స్కూల్ క్రీడలకు జీవో రాకమునిపే గత కొన్ని సంవత్సరాలుగా క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ స్పోర్ట్స్ మీట్లను కండక్ట్ చేయడం అభినందించాల్సిన విషయమని చెప్పారు. నేను సురేష్ కుమారు, శ్రీరామ్ స్కూల్ కరెస్పాండెంట్ని. గత 18 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము మా అజిత్ సింగ్ నగర్లో ఉన్న స్కూల్ ముందు ఉన్నటువంటి ఎంబీపీ స్టేడియంలో స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తూ ఉంటాం. కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ నిర్వహించుకోలేనందు కోసం ఈసారి ఇందిరాగాంధీ స్టేడియంలో మనం ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా పిల్లలందరూ కూడా ఉదయాన్నే ఇక్కడికి చేరుకున్నారు. ఈరోజు స్పోర్ట్స్ మీట్ ఓపెనింగ్ సెరమనీకి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర స్టేట్ కార్యవర్గ ఆనరీ గౌరవ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ సుందర్రామ్ గారు విచ్చేశారు. సార్ చేతుల మీదుగా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి అలాగే టార్చ్ వెలిగించి మార్చ్ ఫాస్ట్ వందనం స్వీకరించి ఆథరైజ్డ్గా ఈరోజు యొక్క స్పోర్ట్స్ మీట్ని ఆరంభిస్తున్నాం. ఈరోజు 30వ తారీఖు, రేపు 31, శుక్రవారం శనివారం ఈ 2 రోజులు కూడా ఈ స్పోర్ట్స్ మీట్ని చాలా అద్భుతంగా పిల్లలకి ఒక రిక్రియేషన్ ప్రోగ్రామ్ లాగా కాకుండా నిజంగా వాళ్ళ హౌసుల మధ్య 4 హౌసుల మధ్య ఉన్నటువంటి యొక్క పోటీతత్వాన్ని పెంపొందిస్తూ పిల్లలలో మానసిక వికాసాన్ని, శారీరక వికాసాన్ని రెండింటిని కూడా బాగా అత్యున్నత స్థాయిలో తీసుకెళ్లే విధంగా ఈ యొక్క గేమ్స్ అన్నిటినీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో రన్నింగ్, ఖోఖో, కబడ్డీ, బాస్కెట్బాల్, వాలీబాల్ మొత్తం అన్ని గేమ్స్ని కూడాను ఈ యొక్క 2 రోజులు కూడా టోటల్ స్కూల్ మొత్తం కూడాను అందరు పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనికి మా అధ్యాపకులు నా పేరు వి సుందర్రామ్. మాది ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా కేవలం బడ్జెట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కాకుండా ఉన్నటువంటి అతిపెద్ద ఆర్గనైజేషన్. జనరల్గా మా ఆర్గనైజేషన్ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా, డివిజన్ వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహిస్తూ ఉంటాం మాకు ఆనవాయితీ. కానీ ఈ రోజున గొప్ప విషయం ఏంటంటే ఒక ప్రైవేటు విద్యా సంస్థ ఒక జిల్లా స్థాయి గేమ్స్ లాగా తన స్కూల్లో తాను 4 హౌసెస్గా విద్యార్థులు డివైడ్ చేసి మరి 2 రోజుల పాటు భారీ ఎత్తున గేమ్స్ నిర్వహించడం, స్పోర్ట్స్ నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రభుత్వం ఈరోజు ఒక కొత్త జీవో రిలీజ్ చేసింది. అదేంటంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇవ్వాలని, యోగాకి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి విద్యా సంస్థల్లో కూడా కనీసం 1 అవర్ ఒక గేమ్స్ పీరియడ్ ఉండాలని చెప్పి జీవో ఈరోజు రిలీజ్ చేసింది. కానీ ఆ జీవో రాకముందు నుంచి ఓకేనా. నమస్తే అండి, నా పేరు మాధురి, శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ మీట్ ప్రతి సంవత్సరం మన స్కూల్లో కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎప్పుడు మాకు అందుబాటులో ఉండే స్టేడియంలో చేసుకునే వాళ్ళం. కొన్ని అనివార్య కార్యాల ఇది వల్ల ఇక్కడ చేసుకుంటున్నాం ఇందిరాగాంధీ స్టేడియంలో. కానీ ఇంత పెద్ద వేదికగా దీన్ని నిర్వహించుకోవడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. పిల్లలు కూడా చాలా ఆనందంతో నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టీచర్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారండి. తక్కువ టైంలో డెసిషన్స్ తీసుకున్నా కానీ అందరి కోఆపరేషన్ ఉంది. తల్లిదండ్రులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు. పిల్లలు ముఖ్యంగా క్లాస్ రూముల్లోనే కాకుండా బహిరంగంగా కూడా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని దీని ముఖ్య నిర్ణయం అండి, ఉద్దేశం. దానికి అనుగుణంగానే ప్రతి గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఫుల్ ఫెయిర్గా వాళ్ళ ఉండే టాలెంట్ని వాళ్ళు చూపించుకొని విజేతలుగా నిలవాలని మేమందరం కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ నగరంలో శ్రీ చిదంబరం గారు చిత్ర యూనిట్ సందడి చేసింది. మెల్లకన్ను ఉన్న ఒక యువకుడు సమాజంలో ఎదుర్కొనే అవమానాలు ఇతివృత్తంగా తీసుకుని తీసిన చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని హీరో వంశీ తుమ్మల కోరారు. ప్రమోషన్లో భాగంగా గురునానక్ కాలనీలో ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో వంశీ తుమ్మల మాట్లాడుతూ, సాధారణంగా సినిమాల్లో శారీరక లోపాలను కేవలం హాస్యం కోసమే వాడుకుంటారు. కానీ ఈ చిత్రంలో మెల్లకన్ను ఉన్న ఒక యువకుడు సమాజంలో ఎదుర్కొనే అవమానాలు, అతనిలో ఉండే ఇన్సెక్యూరిటీస్,
అతని భావోద్వేగపూరితమైన ప్రేమ కథను దర్శకుడు వినయ్ రత్నం చాలా హృదయంగా ఆవిష్కరించారన్నారు. విలేకరుల సమావేశంలో చిత్రనటుడు గోపి పాల్గొన్నారు. డిలే అయిపోయింది అక్కడ పర్మిషన్స్ అండ్ ట్రాఫిక్స్ వీటి వల్ల. సో మేము మా సినిమా శ్రీ చిదంబరం గారు మూవీ ప్రమోషన్స్ భాగంలో మీ అందమైన నగరం విజయవాడకు రావడం జరిగింది. విజయవాడ అంటేనే జనరల్గా మనకి సినిమా ప్రేమికులు, సినిమా అభిమానులు చాలామంది, ఇంకా మనం చాలా గట్టిగా మాట్లాడాలంటే మాలాంటి సినిమా పిచ్చోళ్ళు వీళ్ళందరికీ చాలా ఆదరించే సిటీ ఇది, చాలా బ్యూటిఫుల్ సిటీ. సో ఇక్కడికి వచ్చి మా సినిమాని ప్రమోట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎస్టర్డే కూడా ఇన్ఫ్లుయెన్సర్స్తో, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు యూట్యూబర్స్ వీళ్ళంతా చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని చాలా మంచి అప్రోచ్తో మా అందరితో రీల్స్ కానీ వాళ్ళ ఇంటరాక్షన్స్ కానీ మా సినిమా రిలేటెడ్ విషయాలు కానీ అన్నీ తెలుసుకొని చాలా బాగా మాట్లాడారు. సో ఇప్పుడు మీడియా పీపుల్ అందరికీ చెప్పదలిచేది ఏంటంటే, మా సినిమా శ్రీ చిదంబరం గారు వచ్చేసి ఒక చాలా అందమైన మంచి లవ్ స్టోరీ. అందరికీ నమస్కారం. సో మా శ్రీ చిదంబరం గారు ప్రమోషన్స్ భాగంగా మేము విజయవాడ నిన్న వచ్చాం. మార్నింగ్ మంచిగా దుర్గమ్మ టెంపుల్లో దర్శనం అయింది. అండ్ ఆల్సో నిన్న మంచిగా వీ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ ఇన్ఫ్లుయెన్సెస్తో అందరితో. అండ్ ఈరోజు మీ అందరితో మీట్ అవుతున్నాం. సో శ్రీ చిదంబరం గారు Feb 6 థియేటర్స్లో వస్తుంది. వంశీ చెప్పినట్లు టీజర్, ట్రైలర్ యూట్యూబ్లో వచ్చింది, మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ అందరూ పాజిటివ్గా రివ్యూస్ ఇస్తున్నారు. అలాగే సాంగ్స్ కానీ చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది. కీర్వన్ గారు పాడారు అండ్ కార్తిక్ గారు సాంగ్ పాడారు. సో అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. సో సినిమా చూడండి Feb 6న. నా పేరు వినయ్, శ్రీ చిదంబరం గారి మూవీ డైరెక్టర్. నేను బేసికలీ ఈ సినిమా చాలా అంటే యంగ్ టీం అందరం కలిసి చేసామండి. మా ప్రొడ్యూసర్స్ వచ్చి కా అనే సినిమా తీశారు దీనికంటే ముందు. లాస్ట్ ఇయర్ దసరాకు వచ్చింది, అది దీపావళికి వచ్చింది, అది సూపర్ హిట్. సో ఈ సినిమా కూడా చాలా కంటెంట్ఫుల్గా చాలా బాగుంటుంది. మొత్తం యంగ్ టీం అందరూ కలిసి తీశారు. జనరల్గా విజయవాడ ఎప్పుడు వచ్చినా అమ్మవారి దర్శనం తీసుకుని వెళ్ళిపోతాం, కానీ వాళ్ళు మీడియా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే బేసికలీ నాకు ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ సినిమా, చాలా బాగుంది ఫీలింగ్. మీరందరూ కూడా మా యంగ్ టీమ్ని సపోర్ట్ చేసి ఈ న్యూస్ని జనాల దాకా తీసుకెళ్ళి మా సినిమా వస్తుందన్న విషయాన్ని జనాల దాకా తీసుకెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు గోపీనాథ్. నేను సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈ మూవీలో నేను సురేష్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. శ్రీ చిదంబరం గారి మూవీ అన్నది అన్ని ఎమోషన్స్తో ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ దానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. పెద్ద వాళ్ళు కూడా షేర్ చేశారు. అండ్ ఉదయం నిన్నటి నుంచి విజయవాడలో కూడా ఉన్నాం. విజయవాడ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని కూడా బాగా సపోర్ట్ చేస్తారని. Feb 6న అయితే రిలీజ్ అవుతుంది. తప్పనిసరిగా థియేటర్కి చూడండి. థ్యాంక్ యూ. ఎంత ఎదిగినా జన్మభూమిని మర్చిపోకుండా ప్రవాసాంధ్రులు చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు వినియోగిస్తే వచ్చే తృప్తి మాటల్లో చెప్పలేనిదని సీఎం అన్నారు. గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. కానూరు జింకానా మాతా శిశు సంరక్షణ కేంద్ర నిర్మాణం కోసం కాలేజీ పూర్వ విద్యార్థులు 100 కోట్ల విరాళాలను సమకూర్చగా ఎక్విప్మెంట్, ఫర్నిచర్ కోసం 27 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సమాజంలో ఇంకా మంచి మిగిలే ఉందని ప్రవాసాంధ్రుడు నిరూపించారు. సాధారణంగా 40-50 ఏళ్ల క్రితం విదేశాలకు వెళ్లి స్థిరపడిన వాళ్ళు జన్మభూమిని మర్చిపోతారు. కానీ మీరంతా చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకుని 1981లోనే జింకానా సంస్థ ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. అందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవనీయులు ప్రెసిడెంట్ జింకానా రామకోటేశ్వరరావు గారు, గౌరవనీయులు చైర్మన్ బిల్డింగ్ కమిటీ జింకానా బాబురెడ్డి గారు, గౌరవనీయులు రావికుమార్ త్రిపురనేని గారు, చైర్మన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, స్థానిక శాసనసభ్యులు నజీర్ గారు, గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు, ఈ కార్యక్రమానికి అప్పుడే నాంది పలికారు, కామినేని శ్రీనివాస్ గారు, గౌరవ సెక్రటరీ సౌరభ్ గౌర్ గారు, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి
మీరందరూ కూడా సహకరించడమే కాకుండా జయప్రదం చేసినటువంటి ఎన్ఆర్ఐ డోనర్స్ అందరికీ ఉర్దూ పాఠశాలల అభివృద్ధిలో ఉర్దూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ పాత్ర కీలకమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యంగా సొసైటీ వ్యవస్థాపకులు ఖాదర్ షరీఫ్ బేగ్ ఆశయాలను ఆయన కుమారులు కొనసాగించడం ముదావహమన్నారు. ఫారూక్ నగర్లోని ఉర్దూ మున్సిపల్ స్కూల్కు మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ ఫారూక్ నగర్లో గల మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్లో ఉర్దూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 60,000 రూపాయలు వెచ్చించి స్కూల్కు రంగులు వేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో ఏర్పాటైన సభలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్ మాట్లాడుతూ ఉర్దూ పాఠశాలల అభివృద్ధికి ఉర్దూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు అంజాద్ హుస్సేన్, ట్రెజరర్ ఎస్కే కరీముల్లా, ఉర్దూ స్కూల్స్ డిఐ షకీలా, స్థానిక కార్పొరేటర్ పొట్లూరి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కార్పొరేషన్లో ఉన్న అన్ని ఉర్దూ స్కూల్స్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వాలు స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వకముందు బేగ్ గారు, వీళ్ళ నాన్నగారైన బేగ్ గారు మరి ఎంతో మంచి మనసుతో వాళ్ళందరూ డ్రెస్సులు ఇచ్చేవారు. ఇవాళ వారు మరణం తర్వాత వారి పిల్లలందరూ కూడా ఒక సొసైటీ ఇతర సభ్యులతో సొసైటీకి వెల్ఫేర్ సొసైటీకి ఏర్పాటు చేసి కేవలం ఉర్దూ స్కూల్స్లో చదువుకునే పిల్లలకి సదుపాయాలు కల్పించే దాంట్లో అక్కడున్న బిల్డింగ్లకి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పెయింట్లు వేయించడం జరిగింది. అదేవిధంగా ఇంకా బల్లలు ఇవన్నీ కూడా కావాల్సింది, వాటిని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈ స్కూల్స్లో పిల్లల్ని ప్రోత్సహించడానికి వారి మధ్య కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్ కావచ్చు, లేకపోతే ఇతర పోటీలు తత్వంతో పోటీలు పెట్టి వాళ్ళకి ప్రైజులు ఇచ్చే దానిలోనూ, అదేవిధంగా స్కాలర్షిప్, వీళ్ళు పిల్లలందరూ రావడానికి ఆటోల మీద రావడానికి అయ్యే ఖర్చులు వీళ్ళు భరించే స్కాలర్షిప్లు. ఆ విధంగా ఒక భారతదేశంలో అందరూ కలిసి జీవించే, ఇక్కడ పేదవారు, ఉన్నవారు, మిడిల్ క్లాస్ అందరూ కూడా కలిసిమెలిసి జీవించే దాంట్లో ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలని ఖురాన్లో కానీ ఏ మత. నమస్తే అండి. మన విజయవాడ నగరంలో ఉర్దూ స్కూల్లో చదివే పిల్లల కోసము 1996లో ఖాదర్ షరీఫ్ బేగ్ గారు, ఇస్మాయిల్ గారు వారి నేతృత్వంలో ఉర్దూ స్టూడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేశారండి. ఆ ఉర్దూ స్టూడెంట్స్ వెల్ఫేర్ సొసైటీలో భాగంగానే ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమాల్లో ముందుగా మన ఎలిమెంటరీ ప్రైమరీ మూడు రూములకి పెయింట్ వేయడము, డ్రాయింగ్స్ అవి వేయడము, లోగోస్ పెట్టడము జరిగింది. అలాగే మొత్తం విఎంసీ ఉర్దూ స్కూల్లోని 30 మంది విన్నర్స్ వచ్చారండి. డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది 28వ తారీఖున. డ్రాయింగ్ కాంపిటీషను, హంద్, నాత్ అనే సింగింగ్ కాంపిటీషను, అలాగే పెట్రాటిక్ సాంగ్, దేశభక్తి గీతాల కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. ఆ పిల్లలకి ఈరోజు ప్రైజెస్తో పాటు సర్టిఫికెట్స్, మెడల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మన అరణ్యపేట ఏపీజే అబ్దుల్ కలాం ఉర్దూ హై స్కూల్లో దూరభారం నుంచి పిల్లలు వస్తూ ఉన్నారు. ఆ పిల్లలకి బస్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఆటో ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పిల్లవాడికి ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున సొసైటీ తరఫున 9 మంది పిల్లలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా ఈ విఎంసీ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ మన విజయవాడ ఫారూక్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కూల్ ప్రోగ్రాంతో పాటు విఎంసీ స్టూడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ యొక్క వార్షిక ప్రణాళికల్లో భాగంగా 2వ సేవా కార్యక్రమం ఇది. మొదటి సేవా కార్యక్రమం ఏపీజే అబ్దుల్ కలాం ఉర్దూ హై స్కూల్లో జరిగింది. ఈరోజు ఇక్కడ మనకు మన అహ్మద్ ఉమ్రీ అండి. నా పేరు నసీర్ అహ్మద్ ఉమ్రీ. స్థానికంగా ఫారూక్ నగర్ మస్జిద్ యొక్క ప్రెసిడెంట్ని. దేవుని దయ వల్ల అల్హమ్దుల్లా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ బేగ్ గారి ఫ్యామిలీ గురించి ఒక మొక్క చెప్పాలనుకుంటున్నాను. ఉర్దూ భాష కోసం పాటుపడి ఉర్దూ స్కూళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసిన ఫ్యామిలీ అది. ఒక అసోసియేషన్ స్థాపించి ఇక్కడ రాకముందు కూడా మేము 30 సంవత్సరాల నుంచి ఆ ఫ్యామిలీతో మాకు సంబంధాలు ఉన్నాయి. ఉర్దూ స్కూళ్ళల్లో యూనిఫామ్లు ఇవ్వడం కానీ, పుస్తకాలు ఇవ్వడం కానీ, దాని బాగోగులు చూడటానికి ప్రభుత్వం వారు పనిచేసిన వారు దాని గురించి ప్రయత్నించడం అది అభినందనీయం. ఎందుకంటే చాలా వరకు మనుషులు గొళ్ళ కోసం, చర్చిల కోసం, మసీదు కోసం దాన ధర్మాలు చేయడం చూస్తాం. కానీ ఇక్కడ విద్య, ఉర్దూ భాష. ప్రపంచంలో అనేక రకాల మనస్తత్వాలలో మానవుడు పతనావస్థలోకి వెళ్తున్నాడని శ్రీ గీతాష్టమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామీజీ అన్నారు.
మానవుడు పతనావస్థ నుంచి బయటకు రావాలంటే భగవత్ శరణాగతి ఒక్కటే మార్గమన్నారు. గాంధీనగర్ అన్నపూర్ణాదేవి వీధి చిట్టూరు హైస్కూల్ గేట్ నెంబర్ 2 ఎదురుగా ఉన్న పిల్లయ్యార్ ఆయుర్వేద వైద్యశాలలో సుదర్శన హోమం, వాస్తు హోమం, మహాధన్వంతరి హోమం చేశారు. శ్రీ గీతాశ్రమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామీజీ మెడికల్ ఆస్ట్రాలజర్ రవి పర్యవేక్షణలో హోమాలు నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం, అన్నదానం, మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ప్రపంచంలో అనేక రకాల మనస్తత్వాలతో మానవుడు పతనావస్థలోకి వెళ్తున్నాడని అన్నారు. మానవుడు పతనావస్థ నుంచి బయటకు రావాలంటే భగవత్ శరణాగతి ఒక్కటే మార్గమన్నారు. పిల్లయ్యర్ ఆయుర్వేద వైద్యశాల చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ జి సత్యప్రశాంత్ మాట్లాడుతూ ఆయుర్వేదం ఒక జీవన వైద్యమని, మన ఆయుష్, ఆరోగ్యం, మనసావాచ, కర్మణ ఎలా ఉండాలి, ఎలా మన చుట్టూ ఉన్న అష్టదిక్కులు ఆరోగ్యవంతులుగా తయారు చేసుకోవాలని అన్నారు. ఆయుర్వేదం అంటే కేవలం జీవన విజ్ఞానం, మూలికలు, మందులు కాదని జీవన సారస్యమని తెలిపారు. ప్రపంచంలో యావత్ భారతదేశంలో కూడా ఎక్కడైనా సరే అనేక రకాలైనటువంటి మనస్తత్వాలతో మానవుడు పతనానికి వెళ్ళిపోతున్నాడు. దీనికంతా తరుణోపాయం ఏం చేయాలంటే భగవత్ శరణాగతి వల్ల ఇటువంటి కార్యక్రమాలు జరిపించాలి. ఈరోజు ప్రశాంత్ డాక్టర్ వారి హాస్పిటల్లో ఈ యొక్క యజ్ఞ యాగాదులు, క్రతువులు, హనుమాన్ చాలీసా ఈ కార్యక్రమాలు కూడా ఉచిత మెడికల్ క్యాంపు, అన్నదాన కార్యక్రమం అన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎవరు వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాలు ఎవరైనా చెప్పే ఈ కార్యక్రమాన్ని కూడా ఎవరి ఇళ్ళలో వాళ్ళు చేస్తూ హాస్పిటల్లో వచ్చి ఇది 7వ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరపడం, ఎక్కడెక్కడ ఉన్నటువంటి రోగాలు కూడా తగ్గించి డాక్టర్ గారు అనేక మీకు చికిత్స చేస్తారు. కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారి దగ్గర ఈ చికిత్స పొందాల్సిందిగా తెలియజేస్తూ నాడి పరీక్ష కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరున చెప్పడం జరుగుతుంది. జై హనుమాన్, జై హనుమాన్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జి సత్యప్రశాంత్, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ పిల్లయ్యార్ ఆయుర్వేద వైద్యశాల. ఈరోజు మనం ఇక్కడ ఆయుర్వేదం అంటే ఒక జీవన వైద్యం. దీంట్లో మన ఆయుష్, ఆరోగ్యం, మనసా వాచ కర్మణ ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఎలా మన చుట్టూ ఉన్న అష్టదిక్కుల్ని ఎలా మనం ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవాలి. ఆయుర్వేదం అంటే ఓన్లీ జీవన విజ్ఞానం, మూలికలు, మందులు కాదు. ఆయుర్వేదం అంటే ఒక జీవన సారస్యం. అంటే ప్రతి నిమిషం, ప్రతి అడుగు మన చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉండాలి, మన చుట్టూ ఉన్న గ్రహాలు మనకు అనుకూలంగా ఎలా పనిచేయాలి. ఎందుకంటే ఈ కాలంలో చాలామంది వ్యాధులతో తిరుగుతున్నారు, కానీ ఆ వ్యాధులకి ఆన్సర్ అనేది ఉండట్లే. సో దానికి మనం ఏంటంటే ఈ మెడికల్ ఆస్ట్రాలజీ, ఈ జ్యోతిష్యం, ఈ వాస్తుశాస్త్రం, ఈ మంత్రం, తంత్రం, యజ్ఞం ఇవన్నీ చేయడం వల్ల మన చుట్టూ ఉన్న గ్రహాలు మనకు అనుకూలంగా మారి మనకున్న అనారోగ్యం మారి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని పొందొచ్చని ఆయుర్వేద జీవన విజ్ఞానాలు చెప్పారు. అందుకే ఆయుర్వేదం అనేది సింగిల్ వైద్యం కాదు. ఆయుర్వేదం ఏం చెప్పారంటే అన్యాని శాస్త్రాన్ని. ఆయుర్వేదం అంటే ఓన్లీ ఆయుర్వేదం కాదు, జ్యోతిష్యం, మంత్రశాస్త్రం, తంత్రం అన్ని రకాలు కలిపిన వేదం ఆయుర్వేద జీవన విజ్ఞానం. సో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జరిగిన సుదర్శన హోమం, దాంతోపాటు వాస్తు హోమం, మహాధన్వంతరి హోమం, అన్ని రకాలైన హోమాలు ఇక్కడ జరిగినాయి. సో ఇటువంటి కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన రవి గారికి, వాళ్ళ యొక్క బృందం, మన అందరికీ, అర్చకులకు, స్వామీజీకి అందరికీ నా ధన్యవాదాలు. ఇటువంటి అవకాశం ఇచ్చిన ఈ పిల్లయ్యార్ ఆయుర్వేద వైద్యశాలలో ఇటువంటి కార్యక్రమం జరిపించినందుకు వీళ్ళందరికీ, మా స్టాఫ్కి అందరికీ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సత్యప్రశాంత్, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ పిల్లయ్యార్ ఆయుర్వేద వైద్యశాల, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్, గాంధీనగర్, విజయవాడ. సార్, ఇప్పుడు ఈ పిల్లయ్యార్ ఆయుర్వేద వైద్యశాల ఏర్పాటుకి డాక్టర్ ప్రశాంత్ చాలా కష్టపడి 1 టౌన్లో 5 సంవత్సరాలు ఉండటం జరిగిందండి. లాస్ట్ ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి ఈ క్యాంపస్కి రావడం జరిగింది. అక్కడి నుంచి మాకు కొంత ఓపీ కూడా పెరిగింది, కేసులు పెరిగినాయి. అనేక విధాలుగా ప్రతి కార్యక్రమంలోని కూడా పార్టిసిపేట్ చేయాలి, ప్రజలను మొబిలైజ్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ జీవన శైలి అంటే మనం రోజు నిద్ర లేచిన కాడి నుంచి నిద్రపోయే వరకు కూడా మనం ఏం చేయాలి, అలాగే ఆహార నియమాలు, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన శరీర శుభ్రత ఎలా చేసుకోవాలి అన్ని విషయాల్లో కూడా ఇక్కడ ప్రజలకి, పేషెంట్స్కి అందరికీ కూడా తెలియపరచడం అనేటువంటిది కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇంకా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు మీ అందరి సహకారంతో ఇంకా ఘనంగా చేయగలమని చెప్పేసి మేము గర్విస్తూ ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తూ మా యొక్క పితృదేవతలకి, భగవంతుడికి, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి డాక్టర్ రవికుమార్ గారికి, పురోహితులకి అందరికీ పేరున కూడా నేను
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా స్టాఫ్ అందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లాగా అందరూ కలిసిపోయి వారు మేము కోరకుండానే వచ్చి అన్ని విధాలా కూడా ఏ లోటు లేకుండా ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చారు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విరమిస్తున్నానండి. తీసుకోండి. విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి అదేవిధంగానే గాంధీ రోడ్డు చిత్తూరు హై స్కూల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి పిల్లయార్ వైద్య హాస్పిటల్ ఈ రోజున 7వ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ సత్యప్రశాంత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున విశేషమైనటువంటి కార్యక్రమాలు యజ్ఞ యాగాది క్రతువులు హనుమాన్ చాలీస పారాయణ క్రతువులు కూడా విశేషంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ కూడా ఉచిత మెడికల్ క్యాంపు, వాటితో పాటు అన్నప్రసాద వితరణ, యజ్ఞ యాగాది క్రతువుల యొక్క స్వామీజీ గారి తిరుపతి నుంచి వచ్చినటువంటి పుండరీక వరదానంద స్వామి వారి యొక్క వేద ఆశీర్వచనము, మంగళాశాసనాలు కూడా అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగానే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా అందరికీ సుఖశాంతులు కలగాలి, ఆరోగ్యంగా ఉండగలగాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే కేరళ వైద్యం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయుర్వేదిక పంచశాస్త్రాల ద్వారా మనకున్న దీర్ఘకాలిక సమస్యలకి కూడా పూర్తిగా నయం చేసేటటువంటి ఆ యొక్క శక్తి సామర్థ్యాలతో కూడుకున్నటువంటి మందులు పంపిణీ చేయడం కానీ, డాక్టర్ సత్యప్రశాంత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇటువంటి క్రతువులు నిర్వహించడం, ఈ క్రతువు ద్వారా సుఖ సంతోషాలు కలగాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా సుఖశాంతులు కలగాలని చెప్పి ఆశిస్తున్నాం. ఐఎమ్ డాక్టర్ రవికుమార్, మెడికల్ ఆస్ట్రాలజర్. భీష్మ ఏకాదశి పురస్కరించుకుని సోమవారం తిరుపతి నుంచి వచ్చి పిల్లారి ఆయుర్వేదిక్ వైద్యశాలకి వచ్చి 7వ సంవత్సర వార్షికోత్సవానికి వారి దగ్గరుండి కార్యక్రమం జరిపిస్తున్నారు. సో ఇంత వైభవం ఎక్కడా కూడా జరగని విధంగా జరుగుతుంది. ఒక ఆయుర్వేద హాస్పిటల్ అనే దాంట్లో ఆయుర్వేదిక వైద్యశాలని దేవాలయంగా మార్చి సత్యప్రశాంత్ గారు ఇక్కడ రోగాలకు వైద్యం చేయడం కాకుండా రోగాలను భయపెట్టే క్రియని వాళ్ళ యొక్క నాడీ పరీక్ష ద్వారా కానీ వాళ్ళ యొక్క పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఇక్కడ జరుగుతుంది. నేను వైద్యశాస్త్రంలో 20 సంవత్సరాల నుంచి ఉంటూ కూడా ఈయన చేసే వైద్యం నేను ఎక్కడా చూడని విధంగా నా పేషెంట్లు రకరకాలుగా వచ్చి సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇంతటి పిల్లారి ఆయుర్వేదం ఇంకెన్నో సంవత్సరాలు ఆయన ఉద్యోగంగా ఉండి ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేసి ప్రజలకు అంతా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హనుమాన్. విజయవాడ మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ జలసౌదాలో ఈఎన్సీ అడ్మిన్ శ్యామ్ ప్రసాద్, డిప్యూటీ ఈఎన్సీ వీరప్రతాప్ల రిటైర్మెంట్ ఫంక్షన్కి హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు నాగార్జున సాగర్ కుడికాలువ వాటర్ మేనేజ్మెంట్ వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిలో చీఫ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ సేవలు మరవలేనివని సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా వెలిగొండ ప్రాజెక్ట్ టనల్స్, బెంచింగ్, లైనింగ్, ఫీడర్ కెనాల్ జూన్ నాటికి పూర్తి చేసేలా శ్యామ్ ప్రసాద్ ప్రణాళికలు రూపొందించారు. నాగార్జున సాగర్ కుడికాలువ ప్రకాశం జిల్లా రైతులకు చీఫ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ సేవలు గుర్తుండిపోతాయి. ఒకే రోజు 2 సీనియర్ అధికారులు రిటైర్మెంట్ అవ్వడం ఇరిగేషన్ శాఖకు లోటే అని చెప్పాలి. ఇరిగేషన్ శాఖ అడ్మిన్ ఈఎన్సీ అదేవిధంగా సిఈగా అత్యంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించినటువంటి శ్యామ్ గారు రిటైర్మెంట్ కావడం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు అదేవిధంగా వ్యక్తిగతంగా మనందరికీ కూడా కొంత లోటుగా అనిపించినప్పటికీ ప్రతి ఉద్యోగి జీవితంలో ఏదో ఒక రోజు రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కాబట్టి అటువంటి రిటైర్ అయినటువంటి భవిష్యత్తు జీవితం అంతా కూడా బాగుండాలి, ఆయన కుటుంబం అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్యామ్ గారు ఆయన చేసినటువంటి రోజుల్లో నేను కూడా చూసాం. అటు నాగార్జున సాగర్కు సంబంధించినటువంటి రైట్ కెనాల్ని వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో కానీ, అదేవిధంగా అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా వెలిగొండ హెడ్ వర్క్స్ కానీ, టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ కానీ, లైనింగ్ వర్క్స్ కానీ రికార్డు టైంలో ఎవ్రీ మంత్ రివ్యూ చేసుకుంటూ ఆ పనులు ముందుకు సాగడం కానీ, అదేవిధంగా ఫీడర్ కెనాల్ వర్క్స్ని కూడా శాంక్షన్ చేసుకోవడం, టెండర్స్ పిలుచుకోవడం, వర్క్స్ని కూడా స్టార్ట్ చేసుకోవడం, రేపు జూన్ కల్లా పూర్తి చేసేటువంటి విధంగా లక్ష్యం పెట్టుకోవడం. అంటే ఇట్లా మల్టిపుల్గా అటు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ రైతులకి, అదేవిధంగా ఇటు వెలిగొండ ప్రజలకి మంచి సేవలు అందించినటువంటి వ్యక్తిగా శ్యామ్ గారి భవిష్యత్తు జీవితం అంతా కూడా బాగుండాలని, ఆయన కూడా ఒక మంచి ఇంజనీరింగ్ మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా విజయవాడ మంత్రి పార్థసారథిపై వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ బీసీ ఐక్య వేదిక నేతలు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ్యోతిరావు పులే విగ్రహం నిరసన చేపట్టిన బీసీ నేతలు మారేష్. ఏపీ బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిపై పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.
పేర్ని నాని బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. బీసీ వర్గాలు ఎదగడం పేర్ని నానికి గిట్టడం లేదు. 4 దశాబ్దాల తర్వాత నూజివీడు దొరలకోటలను బద్దలు కొట్టిన బీసీ బిడ్డ పార్థసారథి అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు. పేర్ని నాని ఖబర్దార్. రాష్ట్రంలో కాపులకు బీసీలకు మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాపులు బీసీల మధ్య సోదరభావంతో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలో కొండలు మింగేసినది, ఫారెస్ట్ భూముల్లో 100 ఎకరాలు ఆక్రమించింది, రేషన్ బియ్యం గోడౌన్లలో రేషన్ బియ్యం మాయం చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. బీసీ వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు, ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదు. వచ్చే అసెంబ్లీ బీసీ రక్షణ చట్టం అమల్లోకి తీసుకురావాలి. గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రులు బీసీల ముద్దుబిడ్డ కొలుసు పార్థసారథి గారిపై పేర్ని నాని గారు చేసినటువంటి అవినీతి ఆరోపణలు, అసత్య ఆరోపణలు, వెకిలి శాస్త్రాలతో మాట్లాడినటువంటి విధానాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున ఖండిస్తున్నాము. ఎందుకంటే పేర్ని నాని గారి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ రాష్ట్రంలో బీసీలు అనే వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి పనికిరారు, బీసీలకి అసలు ఏమీ తెలియదు, కాపులు బీసీల మధ్య చిచ్చు పెట్టే దూరంలో పేర్ని నాని గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. కొలుసు పార్థసారథి గారికి 48 గంటల్లో బేషరతుగా పేర్ని నాని క్షమాపణలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పేద ప్రజల పక్షపాతి ఇవాళ బీసీల ముద్దుబిడ్డ కొలుసు పార్థసారథి గారు గత 4 దశాబ్దాల తర్వాత నూజువేడులో ఉన్నటువంటి దొరల కోటలను బద్దలు కొట్టి గెలిచినటువంటి మొట్టమొదటి బీసీ సభ్యుడు. అక్కడ ఇవాళ ఒక బీసీ గెలిచి మంత్రివర్గంలో స్థానం చంపిస్తే జీర్ణించుకోలేనటువంటి పేర్ని నాని అవాకులు చవాకులు పేరుతున్నారు. వీటన్నిటి మీద కూడా మేము పేర్ని నాని గారిని, కొలుసు పార్థసారథి గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుంటూరు జీజీహెచ్లో పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. 100 కోట్ల విరాళం సమకూర్చిన గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులకు సీఎం అభినందన. మంత్రి పార్థసారథిపై వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ బీసీ ఐక్యవేదిక నేతలు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ్యోతిరావు పులే విగ్రహం నిరసన చేపట్టిన బీసీ నేతలు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య సవాల్. ఉర్దూ పాఠశాలల అభివృద్ధిలో ఉర్దూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ పాత్ర కీలకం. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.